బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా నారపల్లిలోని నల్లమల్లారెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న అయ్యప్ప మాలాధారణతో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాలేజీకి వెళ్లాడు. ఆ డ్రెస్ తో వస్తే కాలేజీలోకి అనుమతి లేదని యాజమాన్యం స్టాఫ్ బలవంతంగా ఆ డ్రెస్ తీయించేశారు. దాంతో మనస్తాపం చెందిన బాధిత స్టూడెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. విషయం తెలుసుకుని కాలేజీ వద్దకు అయ్యప్ప స్వాములు బీజేవైఎం ఏబీవీపీ నేతలు భారీగా చేరుకున్నారు. డ్రెస్ తీయించిన వాళ్ళు క్షమాపణ చెప్పి అయ్యప్పల పాదం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నారాపల్లి నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చందు గత కొన్ని రోజుల క్రితం అయ్యప్ప మాలను ధరించారు. నిన్న మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి కాలేజ్కి వచ్చిన టైంలో యాజమాన్యము ఆ మాలని ఖచ్చితంగా తీసేయాలని ఫోర్స్ చేసినట్లు ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు అయ్యప్ప స్వామి చందు ఉన్నారు. తనతో మాట్లాడదాం ఏం జరిగింది అని. స్వామి, ఎందుకు మీరు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? నన్ను కాలేజ్ డ్రెస్ లేదని ఇబ్బంది పెట్టి స్టాఫ్ రూమ్కి తీసుకొని కాలేజ్ డ్రెస్ ఉంటేనే కాలేజీలో ఉండాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి అని అన్నారు. ఆ బలవంతంగా స్టోర్ రూమ్కి తీసుకొని నాకు కాలేజ్ డ్రెస్ ఇవ్వకున్నా అని బలవంతంగా స్టోర్ రూమ్కి తీసుకొని నువ్వు కాలేజీలో ఉండి ఎగ్జామ్ రాయాలంటే ఈ యూనిఫామ్ వేసుకుంటేనే కాలేజీలో ఉండాలి అని అన్నాడు. నాకు అది అయ్యప్ప స్వామికి ఇట్లా వ్యతిరేకంగా అనిపించి బయటకు వచ్చి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఏమని అప్లోడ్ చేశారు, ఏమని చెప్పారు మీరు వీడియోలో? ఏమని చెప్పారంటే ఇట్లా కాలేజ్కి రాగానే ఇట్లా పీటీ సార్ వాళ్ళు ఆపారు. పీటీ సార్ వాళ్ళు ఆపినాక ఆపి కాలేజ్ డ్రెస్ ఉంటేనే లోపలికి అలో చేస్తామంటే ఎందుకు సార్ అట్లా ఎందుకే చేస్తారు అని నేను అడిగితే అదంతా మాకు తెలియదు, ప్రిన్సిపల్ సార్ని అడగాలంటే సరే సార్ ప్రిన్సిపల్ సార్ కాడ పర్మిషన్ తీసుకుంటా అంటే లోపల ప్రిన్సిపల్ సార్ కాడ పర్మిషన్ తీసుకోపా అన్నాక నేను కాలేజ్ లోపలికి వచ్చి ప్రిన్సిపల్ సార్ వారిని సార్ ఇట్లా డ్రెస్ అలో చేస్తలేరంట సార్, ఎందుకంటే నీకు చెప్పినాం కావా ఒకసారి చెప్తే అర్థం కదా, మొన్ననే చెప్పినాం కదా లాస్ట్ టైము, మళ్ళీ ఇంకోసారి రావద్దని చెప్పినా అవా ఎందుకు వచ్చినావు నువ్వు మాల బట్టల మీద అంటే నేను లోపలికి ఎవరు రమ్మన్నారు అంటే పీటీ సార్ రమ్మన్నాడు అని అన్న. మళ్ళీ కాలేజ్ లోపల నుంచి కాలేజ్ బయటకు వచ్చి పీటీ సార్ గేట్ కాడికి వచ్చి సార్ ఇట్లా మిమ్మల్ని ప్రిన్సిపాల్ సార్ పిలుస్తుండు రమ్మంటుంది సార్ అని చెప్పి ప్రిన్సిపాల్ సార్ కాడికి పీటీ సార్ని తీసుకొని పోయినా. పీటీ సార్ని ప్రిన్సిపాల్ సార్ పీటీ సార్ రాగానే నువ్వు లోపలికి ఎందుకు పంపించినావా ఒకసారి చెప్తే అర్థం కాలే, అటు నుంచి అటే పంపించాలని చెప్పినా మాల వేసుకున్న వాళ్ళని లోపలికి ఎందుకు పంపించినావు అని అన్నాడు. ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నావు అంటే అంతే ఉంటుంది కాలేజీ అంత ఉంటుంది అని అన్నాడు. అనగానే పీటీ సార్ నన్ను బయటికి తీసుకొచ్చి 18 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాము, నువ్వు మాకు నీతులు చెప్తున్నావా ఇప్పుడు అని అన్నాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు సార్ అంటే నీకు డ్రెస్ ఇవ్వలేవా, డ్రెస్ ఇవ్వాలి అని అన్నాడు. అనగానే నేనుండి నాకు డ్రెస్ ఇవ్వలేదు సార్ ఇంకా అంటే డ్రెస్ రిజిస్ట్రేషన్లో చూస్తే నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు అంట అంటే చూడండి సార్ ఒకసారి అంటే నేను డ్రెస్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అలా నా సైన్ లేదు. అవును తీసుకోలేదు సార్ చూడండి సార్ నేను అంటే ఇస్తాను ఇప్పుడు ఇస్తాను సరే సార్ అని సైలెంట్ ఆయన నడుచుకుంటా కాలేజ్ బయటకు వస్తుంటే మళ్ళీ పిలిచి అనంగానే పోతూనే ఉంటావా డ్రెస్ వేసుకొని ఉంటా అని తెలియలేదా అని రామారావు సార్ అన్నాడు. అనగానే సరే సార్ తీసుకొని వేసుకుంటా అని నేను అన్నా. లోపల తీసుకుపోయి అసలు నా డ్రెస్సే కాదు అది వేరే వాళ్ళ డ్రెస్ చిన్న సైజు, అది తీసుకొని షర్ట్ వేసుకుంటేనే కాలేజీలో ఉండి ఎగ్జామ్ రాయాలని బలవంతంగా షర్ట్ వేయించిండు. నాకు అది నా సిగ్గుచేటు అయ్యప్ప స్వామికి సిగ్గుచేటు అనిపించి బయటకు వచ్చి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. నిజంగా ఎంతో భక్తితో 41 రోజు పాటు కూడా అయ్యప్ప దీక్ష తీసుకుంటారు మీరు, కానీ ఎందుకు వాళ్ళంతా ఫోర్స్ఫుల్గా డ్రెస్ ఎందుకు తీయించారు మీ చేత? అది ఎందుకు తీపించారో ఇంతవరకు ఇట్లా అర్థం అవుతలేదు స్వామి. ఇప్పుడు అన్న స్వాములు అందరూ వచ్చి మాట్లాడినాక ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి అందరు రావచ్చు మాలేసుకున్న వారు ఇట్లా రావచ్చు అన్నాక ఇప్పుడు ఓకే అనిపిస్తుంది స్వామి. ఎన్ని రోజులు అవుతుంది మీరు మాలని ధరించి? అప్పటి నుంచి ఏమన్నా ఇబ్బంది పెట్టారా? అప్పటి నుంచి స్టార్టింగ్లో వచ్చినప్పుడు రావద్దు ఇంటికన్నా ఉండాలి 45 డేస్ అని అన్నాడు. 41 డేస్ ఇంటికన్నా ఉండాలంటే నేనుండి ఎందుకు రావు సార్ కాలేజ్ అటెండెన్స్ లేదని మీరే మా డాడీ సాంగ్ ఫోన్ చేసి చెప్తురు అంటే మీరే డాడీ సాంగ్ ఫోన్ చేసి చెప్పారు అంటే మా డాడీ సామ్ ఉండి కాలేజ్ సామ్లు ఫోన్ చేస్తారు నువ్వు కాలేజ్ పో అంటే నేను మా డాడీ సామ్ తోటి ఉండి కాలేజ్ ఇట్లా పోతే ఇట్లా అయ్యప్ప మాల బట్టలు ఉంటే రావద్దు అంటారు అన్నాక ఇవాళ నిన్న వచ్చినాక కాలేజ్ ఇట్లా చెప్పిన గురుసాం ఇట్లా వేసుకోవద్దు అంటుండు సామ్ అంటే పోయి మీ గురుసాం కానీ చదువుకోపో మరి వీడికి ఎందుకు వచ్చినావు అని రామారావు సార్ ప్రిన్సిపల్ సార్ అనడం జరిగింది.
అంటే ఓన్లీ మీరు ధరించినటువంటి మాల విషయంలోనే ఇబ్బంది పెడుతున్నారా కాలేజ్ మేనేజ్మెంట్? గతం నుంచి కూడా ఏమైనా స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు? గతం నుంచి వెళ్ళి మా సీనియర్ వాళ్ళని మొన్న రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఆమెని గలీజ్గా మాట్లాడడం జరిగింది. ఆమె స్టార్టింగ్ అయిని అలా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీరు అన్నారా లేదా అని అడిగితే వేరే విద్యార్థులని ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే అన్నారు ఆ పీటీ సార్లని ఇద్దరు పీటీ సార్లని వీళ్ళకించి తీసేయడం ఇట్లా జరిగింది. ఇప్పుడు మీ విషయంలో దురుసుగా ప్రవర్తించి మీ అయ్యప్ప మాలని తీసివేయించి యూనిఫామ్ వేయించడం ఇదంతా చేసిన వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ మీద కాలేజ్ మేనేజ్మెంట్ ఏ విధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు? రామారావు సార్, ప్రిన్సిపల్ సార్ ఇద్దరు కలిసి ఇప్పించారు. వాళ్ళు బలవంతంగానే కావాలనేది ఇప్పించారు. ఇట్లా కాలేజీలో వీళ్ళు మాల వేసుకున్న వాళ్ళు ఎవరు ఉండొద్దు అని ఇట్లా కావాలని వేస్తారు, మన హిందువుల పైన వేస్తారు. అదే ముస్లిమ్స్ వాళ్ళు ఇట్లా గడ్డాలు ఈడిదాకా పెంచుకొని వస్తే వాళ్ళని అలో చేస్తారు, కానీ మన హిందూ వాళ్ళని అలో చేస్తలేరు కాలేజీలకి. అలో చేసినా కానీ ఏదో ఒక విధంగా ఎగ్జామ్లలో ఫెయిల్ చేయడమా, మళ్ళీ ఏదో ఒక విధంగా టార్చర్ చేయడం, బుక్కులు రాసినా కానీ లోపలికి కరెక్షన్కి పోయినాక ఇట్లా కరెక్షన్ చేయాలి ఇప్పుడు తర్వాత అయితే అని చెప్తారు. మిడ్ ఎగ్జామ్ రాసినా కానీ 20 మార్కులకు రాసినా కానీ అది 5 మార్కులకు వేస్తారు. అది అందరూ చెప్పలేకపోతారు కాలేజీలో. నిన్న మీ చేత బలవంతంగా అయ్యప్ప స్వామి ఈ దుస్తులు మాత్రమే తీసేయించారా, లేకపోతే మెడలో ధరించినటువంటి మాలను కూడా తీసేయాలని మన ఫోర్స్ చేశారు? దుస్తులు ఒక్కటే అన్నారు ఫస్ట్ అయితే. దుస్తులు ఒక్కటే అన్నాక లేదు సార్ నేను వేసుకొని అంటే తర్వాత వేసుకుంటేనే ఎగ్జామ్స్ అలౌ చేస్తాం అన్నాక సరే సార్ దుస్తులు ఒక్కటి తీస్తాను, దుస్తులు ఒక్కటే తీయడం జరిగింది. అయితే నిజంగా నల్లమల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి చందు స్వామిమాల ధరించారు. ఆ తర్వాత ఎగ్జామ్కి వచ్చినప్పుడు రాయాలి అంటే ఖచ్చితంగా నువ్వు యూనిఫామ్ వేసుకోవాలి అని ఫోర్స్ఫుల్గా తన యూనిఫామ్ కాదు కానీ తన సైజ్ కాకపోయినా అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక సైజ్ ఇచ్చి బలవంతంగా నాకు వేయించారు. నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే 41 రోజుల పాటు అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ నేను దీక్షను చేపట్టిన తర్వాత నన్ను ఎంత అవమానిస్తారు. ఇక్కడ అవమానించింది నన్ను కాదు, అయ్యప్ప స్వామిని. ఇది నేను ఒక హిందూగా తట్టుకోలేకపోయాను, అందుకే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు నా తరపున వచ్చినటువంటి స్వాములు కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు వచ్చి ప్రశ్నించగా ఇక నుంచి ఎవరినైనా సరే లోపలికి అనుమతిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. క్షమాపణలు కూడా తెలియజేశారు అని చెప్పేసి చందుస్వామి చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సుజాత, నారాపల్లి, నల్లమల్లారెడ్డి కాలేజ్.